ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా, ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా, పనిమాలి ముదిసితే పాశన భవము. ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా, పనిమాలి ముదిసితే పాశన భవము. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు అంతరంగమెల్ల. చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా, పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాకా. చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా, పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాకా. మది గల్గి ఫలమేది, మది గల్గి ఫలమేది మాధవుదల చూదాకా, మది గల్గి ఫలమేది మాధవుదల చూదాకా, ఎదుట తారాజైతే నేలునా పరము. మది గల్గి ఫలమేది మాధవుదల చూదాకా, ఎదుట తారాజైతే నేలునా పరము. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు అంతరంగమెల్ల. పావనుడై ఫలమేది భక్తి గలిగినదాకా, జీవించి ఫలమేది చింతదీరుదాకా. పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా, జీవించి ఫలమేది చింతదీరుదాకా. వేవేల ఫలమేది, వేవేల ఫలమేది శ్రీ వెంకటేశు గన్నదాకా, వేవేల ఫలమేది శ్రీ వెంకటేశు కన్నదాకా, భావించి తా దేవుడైతే ప్రత్యక్షమౌనా. భావించి తా దేవుడైతే ప్రత్యక్షమౌనా. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు అంతరంగమెల్ల. నీ అంతరంగమెల్ల మన अंतरंगमिल्ल. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అంటే ఈ పాట గురించి ఏమైనా షేర్ చేస్తారా మీరు? జై బహుచనం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అన్నయ్య. అన్నయ్య మీనాక్షి నీకు అవకాశం అంటే నువ్వు షేర్ చేయపర్లేదు. నేనా? పాట షేర్ చేయపర్లేదు. జర్నీ చేసావు కదా అన్నయ్య చెయ్యి, పర్లేదు. ఓకే, ఒక్క నిమిషము. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అంటే ఇక్కడ అన్నమయ్య ఎవరికి ఒప్పించుకోవాలనేసి ఆయన ఒక పాట ద్వారా మనకు అందిస్తున్నాడు. ఇక్కడ తీసుకుంటే ఈ ఒక పాట మనందరికీ కూడా షేర్ అయింది. ఒక మానవ జన్మ పరమార్థం ఏంటి,
ఈ ఒక మానవ జన్మాన్ని భగవంతుడు కోరుకునే విధంగా మనము జీవించగలిగితే వాట్ ఈస్ లైఫ్ పర్పస్ అనేది ఎలా మనం ఈడేరించుకోవాలి, మనం ఎలా ఆయనలా తయారు కావాలి, ఆయనలో ఎలా జీవించాలి, ఆయనలో ఎలా మనం మాట్లాడాలి అనే విషయాన్ని ఇక్కడ అన్నమయ్య మనకి చాలా తేలికగా అందించాడు, ఒక సులువుగా అందించాడు. ఎందుకంటే తీసుకుంటే ఇక్కడ ప్రతిదీ కూడా నీ అంతరంగంలో ఉన్నాడు. ఎవరు? శ్రీహరి. ఇక్కడ శ్రీహరి అంటే మనకి అంతర్యామి అయినటువంటి మన ప్రియతముడు అవతార మెహర్ బాబా. ఎప్పుడైతే నువ్వు అవతార మెహర్ బాబాకి ఒప్పించుకోకుంటే నీకు ఎలా పెడతాయి ఇలాంటి బంధనాలన్నీ? వింత వింత ఉంటున్నాయి కదా బంధనాలు, ఇవన్నీ నీకు ఎలా వదులుతాయి? అందుకే నువ్వేం చేయాలంటే ప్రతిదీ కూడా నువ్వు అంకిత భావంతో నీ లోపల ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి నీ అవతార పురుషుడు అయినటువంటి మెహర్ బాబాతో భావంతో ఆయనకి ఒప్పించి, ఆయనకి అందించి, ఆయనకి అర్పించుకుంటూ నువ్వు జీవితాన్ని గడపగలిగితే అప్పుడు నీకంటూ ఒక బంధం కానీ ఏం ఉండదు కదా. తనకు తానుగా సహజంగా వీడిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ అన్నమయ్య మనకి అందిస్తూ ఫస్ట్ ఒక చరణంలో తీసుకున్నప్పుడు మనుజుడై ఫలమేది. ఎందుకంటే మనుజుడిగా పుట్టినప్పుడు మనం ఒక ఫలితం ఏముంది దాని అన్నప్పుడు నిజానికి మనుజుడికి 2 గిఫ్ట్లు ఇచ్చాడు బాబా, మనకు అందించాడు. ఇంతకు ముందు బాబా మనకు అందించాడు. ఫుల్ కాన్షియస్ కావచ్చు, ఒక ఇంటెలెక్ట్ కావచ్చు. దాని ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఏమైపోతుందంటే నువ్వు నెక్స్ట్ హ్యూమన్ ఫామ్ కి వచ్చే అవసరం లేదు అంటాడు అక్కడ మనకు అన్నమయ్య. అదే విధంగా ఈ దేహాన్ని వ్యక్తి ఏం ఫలం ఉందన్నప్పుడు ఒక దయ కలిగి ఉండాలన్నమాట, ఇతరుల వ్యక్తుల మీద, ఇతర ప్రాణుల మీద, నాట్ ఓన్లీ హ్యూమన్ ఫామ్ అన్నమాట. నాన్న ఏం చెప్తాడంటే ప్రతి జీవాత్మల యందు, జీవరాశుల యందు దయ కలిగి ఉండుగా. కానీ మనకి యేసు ఒక మెసేజ్లు చదివాను నేను. ప్రతి ఒక్క జీవాత్మలు కూడా పరమాత్మ అంశం అనేది దాంట్లో ఉంది. కాబట్టి నువ్వు ప్రతి జీవాత్మల నుండి కూడా దయ కలిగి, కరుణ కలిగి ఉండాలి అని చెప్తాడు అనమాట. తర్వాత ధనికుడై అంటే నీకు ఎక్కువ డబ్బు ఉంది, అయినా ఏం ప్రయోజనం? ఆ ఎక్కువ డబ్బుని నీకు ధర్మంగా తీసుకున్నప్పుడు ఒక మంచి కార్యానికి, ఒక ఇతరులకు ఉపయోగపడే విధంగా చేసుకోగలిగితే ఆ డబ్బు అనేది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. నీకే కాదు, నీకు కొంత ఉపయోగపడుతుంది. తర్వాత మిగిలింది ఇంకా ఇతరులకి కూడా ఉపయోగపడితే ఆ డబ్బుకు ఒక వాల్యూ ఉంటుంది అనేసి ఆయన చెప్తున్నాడు. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత పని మాలి ముదిసితే పాసిన భవం అన్నప్పుడు ఇవన్నీ చేయకుండానే నువ్వు ముసలితనం పొందేస్తున్నావు. అప్పుడు ఈ భావబంధనం ఎలా నీకు వదులుతుంది అనేసి ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు మనకు అన్నమయ్య. తర్వాత సెకండ్ ఒక చరణం తీసుకుంటే చదివియు ఫలమిది శాంతము కలుగుదాకా. ఎందుకంటే మనకి ఇదే అన్నమయ్య చదివి గురించి చాలా విషయాలు మనకు అందించాడు. చదువు అనేది చదువు ఎలా చదువు అయిపోతుందంటే నాటికి నాడే చదువు మనకు అప్పటికప్పుడు తినడానికి, తాగడానికి, జీతం కోసం చదువు అనేది మనకు ఉపయోగపడుతుంది. కానీ నిజానికి మన చదువు అనేది జీతం ఇస్తుంది, కానీ జీవితం ఇవ్వట్లేదు అని ఇక్కడ మనకు అందిస్తున్నాడు మనకు అన్నమయ్య. అదే విధంగా మనకి మాట ఎందుకు ఇచ్చాడంటే భగవంతుడు ప్రియంగా మాట్లాడడానికి, భగవంతుని విషయాలు మాట్లాడడానికి, భగవంతుని విషయాలు పంచుకోవడానికి. అలా చేసుకోగలిగితే ఆ మాటకు ఒక వాల్యూ ఉంటుంది, ఆ మాట ఇచ్చినందుకు సార్థకతం అవుతుందని చెప్తాడు. ఈ మాటను తీసుకున్నప్పుడు మనకు రామకృష్ణ ఒక మాట అంటాడు, మన పెదనాన్న ఒక బహుమతి అంటాడు. మనకి మాట అనేది ఏ జీవరాశులకి ఇవ్వలేదు, కానీ ఒక మానవ జన్మకి మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఇది ఒక గిఫ్ట్ రా ఇది అనేసి ఆయన చెప్తాడు అనమాట. అదే విధంగా ఒక మనసు మది కలిగి ఫలమేది మాధవు దలుచుదాకా. మనసు ఇచ్చినప్పుడు నీకు ఒక హృదయం ఉంది, నీలో ఒక అంతరంగంలో నీకు ఒక హృదయం ఉంది. ఆ హృదయంలో ఎవరు తలుచుకోవాలి? తలచదగిన వాడిని తలుచుకోవాలి నువ్వు. అలా తలచదగిన వాడు ఎవడు అంటే శ్రీహరి, ఓ పరమాత్ముడు. అలాంటి వాడిని తలుచుకోగలిగితే మళ్ళీ నీకు ఈ ఒక బాడీతో పని లేదు. ఎదుట తాను రాజైతే ఏలైనా పరము అంటే రాజైతేమి, భేదవాడైతేమి, నిజానికి ఎవడైతే ఏమి ఆయన ముందు అందరూ కూడా ఒక్కటే. ఎలాంటి రాజుడు తన రాజ్యాన్ని ఏలగలడు కానీ ఈ ప్రపంచాన్ని కాదు కదా, ఈ సృష్టిని కాదు కదనే విషయాన్ని ఇక్కడ మనకు అందిస్తాడు. మూడో ఒక చరణంలో పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా జీవించి ఫలమేది చింతదీరు దాకా అన్నప్పుడు ఇక్కడ పావనుడై అంటే మనం అంటుంటాం కదా పవిత్రుడు, సమ్ వర్క్ మాట్లాడుకుని ఉంటారు, కానీ ఏం ప్రయోజనం ఉంటుంది? పూజలు చేస్తూ ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది అన్నప్పుడు మనము ఒక్క క్షణమైన చాలు నిన్ను నువ్వు మర్చిపోయే విధంగా నువ్వు జర్నీ చేయాలంటాడు బాబా. మనకి భక్తి ఉండాలి లోపల. మనకి ఇది చెప్పిన అవతారానికి ఒక అంకిత భావంతో జర్నీ చేసుకోవాలి. జీవించి ఫలం ఇది చింత దీరుదాకా.
అంటే జీవించి ఉన్నప్పుడు మనము ఈ ప్రాణం మనలో, ఈ ఆత్మ మన ఈ శరీరం ధరించి ఉన్నప్పుడు మనము ఉన్నప్పుడే మనము దీపం ఉన్నప్పుడే మనము ఆ ఇల్లుని చక్కదిద్దుకోవాలి. అంటే ఈ మాటను మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఈ ఒక బాడీలో ఈ స్థూల శరీరం కావచ్చు, స్థూల మానసిక ఇవన్నీ కావచ్చు, ఈ యొక్క శరీరం తీసుకున్నప్పుడు ఈ ఆత్మ ఉన్నప్పుడే ఈ మనలో ఉండే ఒక లోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాలన్నమాట. మనలో ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అది ఎవరికి మనం చెప్పే పని ఎవరికి చెప్పే పని లేదు. అంటే ఒక అవతారం తప్ప మనం ఎవరికి చెప్పే అవసరం లేదు, నా వరకు నా ఒక అవగాహన. కాబట్టి ఆ దీపం ఉన్నప్పుడు, ఈ లోపల ఆత్మ ఉన్నప్పుడే మన జీవిత గమ్యాన్ని మనం పొంది తీరాలనే విషయం ఈ యొక్క 3వ చరణ చెబుతూ, వేవేల ఫలమిది వెంకటేశు గన్నదాకా భావించితి దేవుడైతే ప్రత్యక్షమౌనా. ఎన్నెన్ని జన్మల నుంచి ఎత్తితే ఏముంది, నిజంగా నువ్వు భావించగలిగితే, నిజంగా నీకు నీ లోపలే అంతరాత్మగా పరమాత్ముడు ఉందని నువ్వు ఫీలింగ్ చేసుకోగలిగితే గిన నీ ముందరే ఆయన కనబడతాడు. నువ్వు ఎలా అందిస్తే, నువ్వు ఎలా గుర్తు చేసుకుంటే ఆయన అలా నీకు కనబడతాడు అనేసి ఇక్కడ అన్నమయ్య అందించాడు అన్నయ్య. అని ఇంతవరకు నాకు అర్థమైంది అన్నయ్య. ఓకే, గుడ్ మీనాక్షి. ఓకే, గుడ్. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్. అంటే చందు నిద్రపోయింది, నేను కంటిన్యూ చేస్తా. ఓకేనా? పర్లేదు. ఇట్స్ ఓకే. ఓకే. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। अवतारू मेहर बाबा 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 की जय। अवतारू
జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय. దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की जय. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. తర్వాత అవతార్ మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ చెప్పే మాటల్ని శ్రద్ధతో ఆలోచిస్తూ సహకరించిన సంస్కారమైనటువంటి సహకరింప చేసుకుంటూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాము. కాబట్టి తర్వాత మెహరోపాసన తిరిగి కలుసుకునేంత వరకు అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మనిషి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై.